దండచేరితిని దండిదాతవై ఉండదలంస పాండురంగ హరే శ్రీవాసుదేవ పాండురంగ హరే పాండురంగ హరే ఇలా దయరాదు దినోని తోటి ఏమి ఇవాదు ఎలా దయరాదు నీ లోపల ఏ నెపము దోచను వాలాయమున ఒక మాట్లాడల శ్రీవలనామణిలోల జగజ్జన పాల భక్త జనలో పాండురంగ నిన్నే మది నమ్మి యున్నాను సుమ్మి నెనరుదూడరమే నిన్నే మది నమ్మి ఎన్నగ నీ కృప కన్న ధనము లేదన్న నిజంబనుకున్న మనంబున ఉంటుందా? ఎన్నగ నీ కృప కన్న ధనము లేదన్న నిజంబనుకున్న మనంబున సన్నుత గుణ సంపన్నుడవైనను మన్నించరయా పన్న రక్షక పాండురంగ హరే శ్రీవాసుదేవ పాండురంగ హరే పాండురంగ హరే కోరియున్నాను నివారిలో నా చేరి యున్నాను కోరియున్నాను నివారిలో నా చేరి యున్నాను నేరమెన్నకని సారకు వేడితి కూర్మితో నన్నుగా రవించగది దారుణి వెంకటదాస వశీకర కారణాత్మరాకమతిరాజు పాండురంగ హరే శ్రీవాసుదేవ పాండురంగ హరే పాండురంగ హరే ఆయనకు పోయి అమిత పని అంతకనిపించారు మీదయుండిన సాలునయ స్వామి నీదయుండిన సాలునయ మోదమలర నీ పాదములేర నీదయుండిన సాలునయ స్వామి మోదమలర నీ పాదములేర నీదయుండిన సాలునయ పదవులు ఎన్ని సంపదలు కలిగిన పదవులు ఎన్ని సంపదలు కలిగిన వృధనే గదా ఘన నిధులున్నా ఘన నిధులున్నా పదవులు ఎన్ని సంపదలు కలిగిన వృధనే గదా ఘన నిధులున్నా మదగజములు మాన్యంబులుండిన మదగజములు మాన్యంబులుండిన వేదన కలిగే వేడుకలేలా నీదయుండిన మీ లారీ అక్కడ బోరపడుతున్నా ఏమన్నా వేదన కలిగే వేడుకలే రాగినది వస్తుంది దానికి కష్టం సుఖం కానీ దానికి కష్టం పెద్ద బాధ మంచం మీద మరుగు మీద పట్టుకోవాలి అక్కడ ఇప్పుడు సోదరుడు
పోయాడు వేదన కలిగే వేడుకలేలా నీదయుండి సాలునయా. అపారు ఇది అర్థం కాలేప. వేదన కలిగే వేడుకలేలా ఇది అది బాధ అంటారు అప్పారు. కానీ వేడుక ఎట్లయితే అంటే అర్థమవుతుంది. వేడుక అంటే వేడుక సంతోషంగా అప్పగారు ఇవన్నీ దుఃఖం పెట్టి సంతోషాలు ఇవన్నీ. అప్పగారు వేదన కలిగే వేడుకలేలా వేదన కలిగే వేడుకలేలా నీ చాలునయా మోదమలరని పాదము చేరా నీదయుండిన చాలునయా సారహీన సారబాదల సారహీన సారబాదల దూరము చేసే దొరవివే దూరము చేసే దొరవివే సారములేని సారహీన సంసార బాధల దూరము చేసే దొరవివే తోరమైన కృపారసంబున తోరమైన కృపారసంబున కూర్మి తోడా తీరము నీదయుండి చాలునయా స్వామి మొదమలని పాదము నీదయుండిన చాలునయా. ఎంత భక్తి ఎంత శ్రద్ధ ఎంత భక్తి ఉన్నా నీ తల్లి కూర్చుంది. जमीन के नहीं आसमान के नहीं तुमसे छूटे तो कहीं के नाक्యం తక్కువ ఆయన భక్తిని స్థానం ఆయన దగ్గర తోరమైన కృపారసంబున కూరిమి తోడా తీరము చేరా నీదయుండిన చాలునయా వదలని సంచిత మొదలజేసిని వదలని సంచిత మొదలజేసిని పదముల చేరి సంతసముంద కష్టపడ సంసారం ఉట్టిండు తల్లి పట్టుకునేది దాన్ని విడుస్తూ పదవాదం చేసి కన్నీళ్ళు వింటున్నావు కదా ఇంటికి వదలని సంచిత మొదల చేసిని పదముల చేరి సంతసముంద దాన్ని బృబంధాన్ని విడిచిపెట్టి నీ పాదదండ నీ దేగలేకపోతే కుదురలేని మది కుదుర చేసి కుదురలేని మరి కుదుర చేసి పదలను బాపి ఆదుకొనుటకై నీదయుండిన చాలునయా మోదమలరని పాదము చేరా నీదయుండిన చాలునయా దారి తెలియని వారి దూరి దారి తెలియని వారి దూరి నీ దారి చేరి తిని వాడికి ఎంత తెలిసినాడో మా పక్కకున్నాడు దారి తెలియని వారి దూరి నీ దారి చేరి తిని దయలుంచి దారి తెలియని వారి దూరి దారి చేరి తిని దూరి ఇడిచిపెట్టాడు దూరి అంటే ఇడిచిపెట్టినది అప్పగారు దారి తెలియని వారి దూరి నీ దారి చేరి తిని
దయలుంచి తోరమైన కృపారసంబునా నా నేల మెంచక నేలకాడ కూలిమి తోడ తీరము చేరదీసి చిరంజీవుని నీ దయుండిన చాలునయా మలరని పాదము చేరా నీ దయుండిన చాలునయా భద్రం కింద ఆయన దూరం అప్పుడు ధ్యాన మూలం గురుమూర్తి ఎప్పుడు సదా ఆయన ధ్యానిస్తాం. అప్పుడు పూజ మూలం గురుప్రదం, ఆయన చరణాలే పూజ చేస్తున్నా, ఏదో లోపం లేదు. మంత్రం మూలం గురువు వాక్యం, ఆయన చెప్పిన మాత్రమే పాటిస్తున్నా. ముక్తి మూలం ఇంత చేసిన సంపాదించడం లేదు. ముక్తి కావాలంటే మళ్ళీ ఆయన కృపనే కావాలి. ముక్తి మూలం గురువు కృప. పెద్దోడు ఆనాడు రాసిన శ్లోకం పడుతుంది. ధ్యాన మూలం గురుమూర్తి, పూజ మూలం గురు పదం, మంత్రం మూలం గురు వాక్యం, కానీ ముక్తి మూలం గురు నీ దయుండిన చాలునయా స్వామి మోదమలద నీ పాదము చేద నీ దయుండిన చాలునయా. సద్గురు కృప ఎట్లా తెలుసుకుంటూ ఇట్లా గ్రూప్ వస్తుందో నాకు కొడితేనా తింటేనా ఏమన్నా ఇస్తేనా ఎట్లా చేస్తున్నా ఎట్లా గ్రూప్ వస్తుంది తెలుసుకుని అది కృప చేస్తున్నా. ఇలా 2 మంది తెచ్చినాం 3 తెచ్చినాం అలా